పోలీసుల నిర్లక్ష్యం ఒక విద్యార్థిని మృతికి కారణమైంది. తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. కొంతమంది మీద అనుమానం ఉందని చెప్పినా వారు పెడచెవిన పెట్టారు. ఆ విద్యార్థిని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. కుళ్ళిన స్థితిలో ఉన్న కూతురు మృతదేహం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అనంతపురం నగరంలోని టీవీ టవర్ ఏరియాలో లక్ష్మీపతి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. లక్ష్మీపతి కుమార్తె తన్మయి నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుంది. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటుంది. జూన్ 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన్మయి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తెలిసిన వారి ఇళ్లలో వాకప్ చేశారు. పలు ప్రాంతాల్లో గాలించారు. కానీ తన్మయి ఆచూకీ మాత్రం వారికి లభించలేదు. దీంతో అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో లక్ష్మీపతి ఫిర్యాదు చేశాడు. అనంతపురంలోని 5వ రోడ్లో నివసించే నరేష్ అనే యువకుడిపై అనుమానం ఉందని పోలీసులకు తెలియజేశాడు. కానీ పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నెల 7న కూడేరు మండలం గొట్కూరు సమీపంలో అనంతపురం బళ్ళారి ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని శవాన్ని పశువుల కాపరులు చూశారు. వెంటనే వారు కూడేరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన్మయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహం తమ కుమార్తెదేనని గుర్తించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు పోలీసులు. మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ ఏది కనిపించలేదు. మేము మంగళవారం నైట్ అంతా బస్ స్టాండ్, రైల్వే స్టేషను అంతా వెతికినాము. మా బంధువుల ఇళ్ళలో కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము. ఎవరు రాలేదని చెప్పినారు. తర్వాత మా బుధవారం రోజు 4వ తేదీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు. వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పినాము. ఒకరిని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ పోయిన రోజు 9 గంటలకు వానికే ఫోన్ చేసింది సార్, ఇట్లా వానితోనే మాట్లాడింది అన్నా కూడా వాళ్ళు మాకు వాడు లేదంటున్నాడు, కాల్ లిస్ట్ కానీ అని అన్నారు. వాళ్ళు కాల్ లిస్ట్ వచ్చినప్పుడు ఇంకా రేపు రాని అని ఫోన్ చేస్తుంటే రేపు వస్తుంది, కాల్ లిస్ట్ మన్నాడు వస్తుంది అని చెప్పినారు. ఈ పొద్దు ఇది కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు. ఏదో అమ్మాయి శవం దొరికిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు. మేము పోయినాము. అక్కడికి చూస్తే అక్కడ ఆనవాయిలన్నీ గుర్తుపట్టుకున్నాము. పాపని కంప్లైంట్ మాకు డిక్లేర్ చేసుకున్నాము మా పాపని. యాసిడ్ వంటి ప్రమాదకర ద్రావణాన్ని తన్మయిపై పోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి ఉబ్బిపోయి ఉండడంతో పాటు శరీరంపై కాలిన గుర్తులతో పాటు పలుచోట్ల బొబ్బలున్నాయి. దీంతో ఆమెను ఉద్దేశపూర్వకంగానే దారుణంగా హింసించి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక ఫిర్యాదు వచ్చిందండి, సాకే తన్మయి మిస్ అయిందని. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసినాము. అమ్మాయి 3వ తేదీ నైట్ 9 గంటలకు ఒక 2 వీలర్ వెహికల్లో కూర్చొని పోయింది అని చెప్పినారు. దాని మీదుగా మేము అందరినీ సాక్షులను విచారించినాము, అనుమానాస్పద వ్యక్తులను కూడా విచారించినాము. అయితే సమాచారం ఏం రానందని ఈరోజు ఆ పిల్ల అమ్మాయి చనిపోయి పడింది అనేసి తెలిసింది. పిఎం ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. అయితే బీర్ బాటిల్తో ఆమె తలపై కొట్టి చనిపోయినట్లుగా ప్రాథమికంగా చెప్తున్నారు. దీనిపైన మేము సీసీ ఫుటేజ్, తర్వాత కాల్ డీటెయిల్స్ అన్నీ చూసి వెరిఫై చేస్తున్నాం. తమ కూతుర్ని దారుణంగా హత్య చేశారని తన్మయి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కూతుర్ని హత్య చేసిన నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపించారు. ఈ నెల 4న ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన దర్యాప్తు చేసి తమ కూతురి ఆచూకీ కనిపెట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తమ కూతురు దారుణ హత్యకు గురైందని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. పోలీసులు అసలు కేర్ తీసుకోలేదు సార్. నిజంగా 6 రోజులైంది ఈరోజు. ప్లీజ్ సార్, దండం పెడతాం, మా బాబుకి న్యాయం చేయండి, ఏదో ఒకటి చేయండి. నా పేరు లక్ష్మీపతి. తన్మయ్య అనే నా కూతురు మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అంతా వెతికినాము. బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్టు పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ కాల్ లిస్ట్ అంటే చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. కూడేరు దగ్గర మా
మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. అందులో ప్రభుత్వం అమ్మాయికి ఆదుకోవాలని కోరుతున్నాము.